లిక్కర్ కేసులో బిగ్ బాస్ ఎవరో సిట్ తేల్చేసిందా? అధికారుల నెక్స్ట్ టార్గెట్ ఆ బిగ్ బాస్ ఏనా? సిట్ అధికారులు ఏం చెప్తున్నారు? మద్యం కేసులో సీఎంఓ మాజీ అధికారుల వరకు వెళ్లారు సిట్ అధికారులు. ఇంకొక వైపు ఇదే కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ నుంచి కిక్ బ్యాక్స్ వరకు మొత్తం కూపీలాగారు. లిక్కర్ కేసు మాజీ సీఎంఓ అధికారులను తాకింది. లిక్కర్ కేసు విచారణలో తమ పేర్లొచ్చాయని, అరెస్టు నుండి తమకు రక్షణ కల్పించాలంటూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వీరితో పాటు సీఏ బాలాజీ గోవిందప్ప పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సిట్ అధికారులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తొలి రోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు. లిక్కర్ పాలసీని ఎవరు రూపొందించారు? మద్యం ముడుపులు ముందుగా ఎవరి దగ్గరకొచ్చేవి? కిక్ బ్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఎవరికిచ్చారు? లిక్కర్ వ్యవహారంలో బిగ్ బాస్ ఎవరు? ఈ విషయాలపై ఆరా తీశారు అధికారులు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు అధికారులు. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో తనకు సిఆర్పిసి 160 నోటీస్ ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో నివసిస్తున్న తనకి నోటీసులిచ్చే పరిధి ఏపీసీఐడీకి లేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి, సిట్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పైలా దిలీప్ ను అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. చెన్నై మీదుగా దుబాయ్ పారిపోవడానికి యత్నించిన దిలీప్ ని ట్రాక్ చేసి పట్టుకున్నారు అధికారులు. దిలీప్ దగ్గర లిక్కర్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయని సిట్ భావిస్తోంది.